లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర ఫస్ట్ సింగిల్ రామ 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 అంటూ వచ్చి అందరినీ మెప్పించింది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మొదటి పాట అందరినీ ఆకట్టుకుంది. కాన్సెప్ట్ గ్లిమ్స్ ఈ పాట రెండు సినిమా మీద పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేశాయి. కానీ మధ్యలో వచ్చిన గ్లిమ్స్ మాత్రం మొత్తం తేడా కొట్టేసింది. ఆ ఒక్క గ్లిమ్తో సినిమా మీదన్న అంచనాల్ని తారుమారు చేసింది. సంక్రాంతి బరి నుంచి కూడా ఏకంగా తప్పుకుంది. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత అంతా కూడా సీజీ విఎఫ్ఎక్స్ పనుల మీద ట్రోలింగ్ చేశారు. అయితే అది అసలు సీజీ విఎఫ్ఎక్స్తో చేసిన స్టఫ్ కాదని తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ కంపెనీలు ఆలస్యం చేస్తుండడం, సంక్రాంతి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉండటంతో ఆదరాబాదరాగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని అలా ఏఐ టెక్నాలజీతో చేసిన గ్లిమ్స్ని అయితే వదిలారు. అయితే గ్లిమ్స్లో చూపించిన ఏ కంటెంట్ కూడా సినిమాలో ఉండదని అంటున్నారు. దీంతో అంతా అవాక్ అవుతున్నారు. ఇన్ని రోజులు పిచ్చోళ్ళని చేశారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ సినిమా అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేదా అంటూ అంతా విమర్శిస్తున్నారు. అసలు విశ్వంబర మూవీ టీం ఏం చేస్తుంది? షూటింగ్ అయిపోయిందా? రిలీజ్ డేట్ని ప్రకటిస్తారా లేదా అంటూ అంతా గుసగుసలాడుకుంటున్నారు. జూన్లో ఇంద్ర రిలీజ్ అయ్యి సంచలనంగా మారింది. అదే సెంటిమెంట్ను రిపీట్ చేయాలని విశ్వంబరాను కూడా జూన్లోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట. విశ్వంబర చిత్రంలో చిరుకి జోడిగా త్రిష నటిస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. ఇక ఈ చిత్రానికి చోటా కే నాయుడు కెమెరామ్యాన్గా వర్క్ చేస్తున్నారు. బింబిసారా తర్వాత చాలా టైం తీసుకుని వశిష్ఠ ఈ విశ్వంబర ప్రాజెక్ట్ మీదకి వచ్చారు. మాస్ బియాండ్ యూనివర్స్ అంటూ విశ్వంబర సినిమాతో చిరంజీవి ఇమేజ్ను మరింతగా పెంచుతాడని వశిష్ఠ మీద ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.